హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు హెల్దీగా ఒక్కటి చేసుకొని తిన్నా సరే కడుపు నిండిపోతుంది. చపాతీ ఎగ్ రోల్ లంచ్ బాక్స్లోకి కావచ్చు, పిల్లలకి ఏదైనా హెల్దీగా ఇవ్వాలి అనుకునేటప్పుడు, చపాతీలు ఎక్స్ట్రాగా ఉండిపోయేటప్పుడు ఇలా ఎగ్ రోల్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండి 1 కప్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 స్పూన్స్ వేసి గోరువెచ్చని నీళ్ళతో చపాతీ ముద్దని ఇలా సాఫ్ట్గా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 4 ఎగ్స్ తీసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన టొమాటోలు వేసి బాగా వీటన్నింటినీ కలిపి బీట్ చేయాలి. ఇప్పుడు చపాతీలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీలను కాస్త పల్చగానే ప్రిపేర్ చేయాలి. ప్యాన్ పెట్టి దాని మీద ఆయిల్ రాస్తే చపాతీ అనేది అంటుకోదు. చపాతీని ఒకవైపు బాగా కాల్చి దాని మీద ఎగ్ మిక్స్ ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేయాలి. వీలైతే ఇందులో క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్ మీదనే దీనిని 2 వైపులా బాగా కాల్చాలి. హై పెడితే కింద చపాతీ అనేది మాడిపోతుంది. అందుకే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆమ్లెట్ అనేది చపాతీకి స్టిక్ అయ్యే వరకు ఇలా ఈ పద్ధతిలోనే కాల్చాలి. ఇప్పుడు పక్కకు తిప్పి దాని మీద ఆయిల్ అప్లై చేసి 2 వైపులా బాగా కాల్చేలాగా చేయాలి. అంతే. ఇప్పుడు వీటిని రోల్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా. ఎప్పుడైనా చపాతీ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా ఉండిపోతే ఇలా ఆమ్లెట్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసి చపాతీ పైన వేసి కాల్చి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ రెసిపీ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.